గైస్ ఈ రోజుటి ఈ వీడియో సాకుబాయ్ రియాలిటీ చెప్తా. చాలా ఓవర్ నమ్మకం పెట్టుకున్న సాకుబాయ్ మీద, కానీ ఇలా చేస్తారని నేను అనుకోలేదన్నమాట. అసలు రియాలిటీ ఏంటంటే వీడియోలో చెప్తా. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి ఇగో ఇంట్రడక్షన్ సాంగ్ మాత్రం అదిరిపోవాలి, అసలు సమస్య లేదు. దీని నా టైం వచ్చింది. రెడీ? పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. అసలు మీకు ధనుబాయ్ గేమింగ్ అనే అన్న మీకు తెలిసి ఉంటే మాత్రం సక్కుబాయ్ గురించి సగం సగం తెలిసిపోయినట్టే. సగం కాదు, పూర్తిగా తెలిసిపోయినట్టే. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది చేస్తున్నా. ఒకవేళ మీకు ధనుబాయ్ గేమింగ్ అని తెలియకపోతే సర్చ్లోకి పోయి యూట్యూబ్లో ధనుబాయ్ గేమింగ్ అని కూడా వస్తుంది. ధనుబాయ్ గేమింగ్ దాంట్లో అయితే 2 వీడియోలు పెట్టిన ప్రెజెంట్కి అయితే అన్న ఏం పెట్టిండంటే దానిలో చూడు. ఇప్పుడు నేను దీంట్లో సక్కుబాయ్ గురించి రియాలిటీ చెప్పబోతున్నాను. అంటే సక్కుబాయ్ ఒకటైతే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిండు. అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు ధనుబాయ్ ఉన్నాడా, ధనుబాయ్ ఆ 2 వీడియోలు చేసిండు కదా, దాంట్లో టోటల్ కాన్సెప్ట్ అయితే ఈరోజు ఈ టీవీలో చెప్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ధనుబాయ్ అయితే అదే అంటే మోసపోకూడదు, తెలుగు కమ్యూనిటీలో ఉన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా గేమ్ ఆడేటోళ్ళని మాత్రం ఉద్దేశంతో ఆ వీడియో చేసిండు. ఏమైనా అనుకుంటే నేను కూడా ఈ టాపిక్ మీద మాట్లాడతాను అనమాట. అంటే ఇప్పుడు సక్కుబాయ్ ఉన్నాడు కదా, సక్కుబాయ్ ఏం చేసిండంటే ఏఆర్ అనే ఒక టాప్అప్ టూలు తక్కువ రేట్లో చేసే ఒక వాట్సాప్ ఛానల్తో కొలాబరేట్ అయ్యిండు అనమాట. కొలాబ్ అయ్యిండు కానీ దాంట్లో కాలేదని చెప్పిండు అనమాట. తర్వాత ఏం చేసిండ్రు, ఇప్పుడు 2వ వీడియోలో ఏం పెట్టిండంటే ధనుబాయ్ అయితే, నేను ఒక యాప్లో 140 రూపీస్కి 200 డైమండ్స్ నేను తీసుకున్నా. కానీ ఏఆర్ కలెక్షన్స్లో ఏఆర్ టాప్అప్స్ దాంట్లో 1600కు 2000 డైమండ్స్ ఎంతనో పడినది. ఏది దాంట్లో పడినది ఏఆర్ కలెక్షన్లో, కానీ ఈ యాప్లో మాత్రం 1500 పడినది. ఇక్కడ 1000 రూపాయలు స్కాన్ చేస్తున్నాడు అని చెప్పి ఒక వీడియో పెట్టిండు. సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఏఆర్ దాంట్లో కొలాబ్ అయ్యిండు. దాంట్లో ఏమైనా ప్రాఫిట్ ఉంటే కదా ప్రజలకు చెప్పేది అని చెప్పిండు. అంతేకాకుండా ఆ ఏఆర్ వాళ్ళతో కూడా ఫోన్ చేసి నేను మీతో కొలాబ్ అవుతాను, నాకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి ఒక వీడియో అని వాళ్ళ అన్న ఛానల్ లింక్ అయితే పెట్టి వాళ్ళకు చూడండి అని చెప్తే వాళ్ళు కూడా నేను నీకు 50% తగ్గగలను అని చెప్పిండు. దాని మళ్ళీ మీరు ఎందుకు సక్కుబాయ్కి ఎందుకు అంత తగ్గించిండు అని అడిగితే, నాకు ఫస్ట్ నుంచి తెలుసు ఆ మనిషి మాకన్నా టాప్అప్ చేస్తున్నాడు అని చెప్పిండు. మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటే దాంట్లో 500 రూపీస్ దాకా మాకు ప్రాఫిట్ వస్తుంది, 1000 రూపాయలు అట్లా ఒక ప్రాఫిట్ వస్తుంది అని చెప్పిండు. కాబట్టి సక్కుబాయ్కి దీంట్లో ఇన్వాల్వింగ్ ఉందని చెప్పేసి మన ధనుబాయ్ గేమింగ్ అయితే చెప్పిండు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా బ్రో? దాంట్లో చెప్పింది ఏంటంటే మంచి గేమ్ ప్లే ఉన్న వాళ్ళకు, మంచిగా కంటెంట్ చేసే వాళ్ళకు మాత్రం సపోర్ట్ ఇయ్యరు, రిచెస్ట్ ఐడియాస్కి వీటికే ఇస్తారా మీరు అయితే సపోర్టింగ్ అని అయితే చెప్పిండు అనమాట. అంతేకాకుండా బ్రోకు ఇప్పుడు బ్రో చెప్పొచ్చు కదా బ్రో, ఇప్పుడు అసలు ఏంటంటే బ్రో టాప్అప్ చేయొద్దని చెప్పలేదు అక్కడ, చేసేటోళ్ళకు అని చెప్పిండు. చేసేటోళ్ళకి ఎందుకు చెప్పాలా, చేయకంటే చెప్పాలా వాళ్ళకు, ఎప్పుడైనా చేయకూడదని చెప్పాలి కానీ చేయండి మీరు అని చెప్తారా ఎవరైనా? ఏ కంటెంట్ క్రియేటర్ అయినా డబ్బులు పోగొట్టుకోమని ఎవరైనా చెప్తారా? చెప్పరు. వై? బికాస్ జెన్యూన్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ని నమ్మి ఇచ్చి మోసం చేసేటోళ్ళు ఎవరంటే సక్కుబాయ్. కానీ ఆడియన్స్ని మంచిగా చూసుకునేటోళ్ళు ఎవరంటే మున్నాబాయ్ ఇలాంటి క్రియేటర్స్ అనమాట. మంచి పేరు చూసుకొని వచ్చింది తెలుగు కమ్యూనిటీకి మున్నాబాయ్, చెడగొట్టేదేమో సాకుబాయ్ అన్నట్టుంది. ఇప్పుడు సాకుబాయ్ది ఇప్పుడైతే తప్పైతుంది, ఖచ్చితంగా తప్పుంది. ఎందుకంటే అట్లా ప్రమోట్ చేయడం చాలా వరకు తప్పు. అట్లా బ్యాడ్ ప్రమోషన్స్ చేయడం అంటే, ఇప్పుడు నువ్వు టాప్అప్ చేసే దాని గురించి ఎందుకు ప్రమోట్ చేయాలి? వేరే యాప్స్ కూడా ఉన్నాయి కదా వాటిని ప్రమోట్ చేసేది. ఏఆర్ కలెక్షన్లో నీకు ప్రాఫిట్ లేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని మాత్రమే నిలదీసి అడిగిండు దాంట్లో. బట్ సాకుబాయ్ ఏం చేసిండంటే బూతులు తిట్టిండు. సాకుబాయ్ వీడియోలో బూతులు తిట్టిండు. బట్ మన ధనుబాయ్ గేమింగ్ మాత్రం పద్ధతిగా అడిగిండు అంతే. ఒక్క చిన్న బూతు మాట కూడా దాంట్లో మాట్లాడింటే చూడండి. మళ్ళీ నా కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ ఇచ్చేయండి. ఒకసారి మీరే పోయి చూడండి సాకుబాయ్ వీడియో, ధనుబాయ్ వీడియో మీరే చూడండి, రియాలిటీ ఏదో తెలుస్తుంది అనమాట మీకు. నేను అంత పెద్దోని కాదు, మీకు చెప్పే అంత పెద్దోని కాదు, కానీ ఇక్కడ స్కామ్ జరుగుతుంది. ఆ స్కామ్ మీకు తెలియాలని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను అనమాట.
చాలా పెద్ద స్కామ్ అండి ఇది ఎవరు తెలియకుండా షార్ట్గా అయిపోతుంది స్కామ్. ఇంత మంచి స్కామ్ ఆడ చూస్తున్నారు మీరు. అసలు సాకుబాయి ఎలాంటి డౌట్ లేకుండా చేసేసిండు చూడండి. రిచెస్ట్ ఐడితో వచ్చేసిండు తెలుగు కమ్యూనిటీకి. మంచి పేరు సంపాదించుకొని ఇటు చెడగొట్టుకున్నాడు. ఇది ఏమాత్రం బాగాలేదు గైస్. అసలు ఇట్లా చేస్తారని అసలు అనుకోలే. కాబట్టి ఇప్పుడు నుంచి సాకుబాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఖచ్చితంగా మోసపోతారు ఇప్పటి నుంచి ఖచ్చితంగా. బాబాయ్ గైస్ చూసినందుకు మళ్ళీ వచ్చాను ఇటు కలిసాం.